ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను గ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 5వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15:5 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమనేది. మరి దేవుని వాక్యం సెలవిస్తోంది కదా. మరి దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు సన్నిధిలో మనము బహుగా ఫలించాలంటే మనము దేవుడు మన యందు నిలిచి ఉండాలంటండి. మనం ఆయన యందు నిలిచి ఉండాలంట. అలాంటి పరిస్థితుల్లో మనము బహుగా ఆస్వాదింపబడతామని. ఎందుకంటే ద్రాక్ష వల్ల ఆయన తీగలు మనం గనుక మనము ఆయన యందు ఎప్పుడైతే నిలిచి ఉంటామో, మరి ఎవని యందు ఆయన నిలిచి ఉన్నాడో వారు బహుగా ఫలిస్తారంటండి. మరి వాక్యం చాలా ఆశీర్వాదకరమైనటువంటి వాక్యం కాబట్టి ఆయన యందు మనం నిలిచి ఉందాం. మరి ఆయనే మన యందు నిలిచి ఉంటారు. అప్పుడు మనం ఆస్వాదింపబడతాం, దీవింపబడతాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆస్వాదింపబడాలంటే మనము ఆయన యందు మనం నిలిచి ఉండాలి. అప్పుడే మనం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీకు అంత ఆస్తి ఉండి, ఎంత మేడ మిద్దులు ఉన్నప్పటికీ కూడా కానీ తగ్గించుకుని మనం ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనం బహుగా మీరు ఆశీర్వదిస్తాడు. అటు ఆత్మ సంబంధిగాను ఇతర భౌతికంగాను ప్రభు ఆస్వాదించి దీవించేవాడుగా ఉన్నాడు. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. దేవ, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి తండ్రి, దీవించినైనా శాంతి సమాధానంతో ఉంచండి. ప్రభాధికారులు అందరికీ మంచి వంతు నంపండి. దేవ, ఇదిగో తండ్రి, యవన బిడ్డలందరిని బట్టి ప్రాదేశవానికి స్తోత్రాలు. చెడు వ్యసనాల నుంచి దూరపరిచి నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకొని ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నంపండి. దేవ, మరి ఇదిగో పనికి వెళ్ళే బిడ్డలకు మంచి వంతు నంపండి తండ్రి. విదేశానికి బిడ్డలందరూ కూడా మంచి వంతు నంపండి. మా దేశ పాడి పడినంతలో మీరు ఆశ్రయించండి. ఇదిగో దాన్ని ఎంతోమంది వ్యవసాయాలు ఉబ్బుడు చేసుకున్నారు. మంచి వాతావరణం మీద దయచేయండి ప్రభావ. దేవా, ఎంతోమంది సభలు ఏర్పాటు చేసుకున్నారు నాయన. దేవా, మంచి వాతావరణం దయచేయండి ప్రభావ. ఇది హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేయండి తండ్రి యేసు. దేవా, ఇదిగో రక్షణ లేని వారు రక్షణ దయచేయండి తండ్రి. దేవా, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభావ. గృహం లేని వారి గృహం దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భఫలం దయచేయండి. గర్భిణీ చేతి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి తండ్రికి స్తోత్రాలు. ప్రతి సేవకుడు, సేవకురాలు, వారి బిడ్డలు, సంఘం, పరిచర్య, కుటుంబానంతరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.